ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, బ్యాంక్ అకౌంట్ ఉన్న వారందరికీ మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది. మినిమం బ్యాలెన్స్ పై బ్యాంకులకు షాక్. ఇక నుండి ఆర్బీఐ కొత్త రూల్స్ అయితే అమలు చేయబోతుంది. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీ ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు కూడా కొన్ని బ్యాంకుల ఖాతాలో కనీస బ్యాలెన్స్ లేకపోతే పెద్ద మొత్తంలో జరిమానాలు వేస్తున్నాయి. ఖాతాలో ఉన్న డబ్బుల కంటే ఎక్కువ ఛార్జీలు తీసేసి ఖాతా మైనస్లోకి వెళ్ళిపోయేలా బ్యాంకులు చేస్తున్నాయి. ఆ తర్వాత డబ్బు వేసే వరకు కూడా కస్టమర్లను చెల్లించిన వారిలో చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులపై ఆర్బీఐ దృష్టి పెట్టి తాజాగా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. దీనికి సమస్య ఏంటంటే, గతంలో చాలా బ్యాంకులు ఒకే విధంగా వ్యవహరించాయి. ఖాతాదారులు పొదుపు ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఉంచకపోతే ₹100 నుంచి $500 వరకు కూడా జరిమానా విధించేవి. ఖాతాలో డబ్బు లేకపోయినా ఆ జరిమానా ఛార్జీలను డెబిట్ చేసేసి ఖాతాను మైనస్లోకి వేసేస్తున్నాయి. అలా ఖాతాలో నెగిటివ్ బ్యాలెన్స్ చూపిస్తూ ఆ తర్వాత ఖాతాదారులు అందులో డబ్బు వేయగానే ముందుగా ఆ ఛార్జీలు ఎంత ఉంటాయో అంతా కూడా కట్ చేసి తర్వాత వాళ్ళ బ్యాలెన్స్ చూపించేవి. ఈ విధంగా వ్యవహరించడం జరుగుతూ ఉండేది. ఈ విధానం వల్ల డబ్బు లేని వారిపై మరింత భారం పడుతుండేది. ఆ తర్వాత డిపాజిట్ చేయగానే ఆ డబ్బు కాస్త జరిమానాలకు సరిపోయేది. ఇది చిన్న ఆదాయ వేతనాలు, అలాగే వృద్ధులు, విద్యార్థులపై దారుణ ప్రభావం చూపుతోంది. ఆర్బీఐ ఇదే విషయాన్ని గుర్తించి ఇలా చెప్పింది: బ్యాంకులు కనీస బ్యాలెన్స్ లేకపోతే జరిమానా విధించవచ్చు, కానీ ఖాతాలో ఉన్న మొత్తాన్ని దాటి డబ్బులు తీసుకోకూడదు. ఖాతా బ్యాలెన్స్ని నెగిటివ్ చేయడానికి వీల్లేదు. ఈ నియమం చాలా స్పష్టంగా చెప్తోంది. ఖాతాలో డబ్బు ఉన్నంత వరకు మాత్రమే జరిమానా కట్ చేయాలి. ఖాతాలో ఏమీ లేకపోతే జరిమానా విధించకూడదు. ఖాతాను మైనస్లో కూడా పోకుండా జాగ్రత్త పడాలంటూ ఆర్బీఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు చిన్న వేతనాలు పొందేవారికి, ఉద్యోగం లేని యువతకు, వృద్ధులకు మరియు విద్యార్థులకు ఆర్థిక భారం లేకుండా కాపాడతాయి. బ్యాంకులు ఛార్జీలు కట్ చేసేసి ఖాతాదారుల డబ్బును తగ్గించే అవకాశాన్ని కూడా తగ్గించడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండేలా చేయడంలో కూడా సహాయపడుతుంది. అంటే ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అనే లక్ష్యం వైపు ఇది ఒక మంచి అడుగు అవుతుందంటున్నారు. అందరికీ బ్యాంకు ఖాతా ఉండేలాగా ఉపయోగపడేలా చేస్తుంది. ఒకవేళ మీ ఖాతాలో కనీస బ్యాలెన్స్ లేకపోయినా బ్యాంకులు కనుక ఛార్జీలు వసూలు చేసినట్లయితే బ్యాంకుకు ఫిర్యాదు చేయమండి. సమాధానం కనుక బ్యాంకు నుంచి రాకపోతే ఆర్బీఐ కంప్లైంట్స్ పోర్టల్ cms.rbi.org.inలో మీరు ఫిర్యాదు పెట్టవచ్చు. అయితే ఇది ఎంత స్పీడ్గా జరుగుతుందని కాకపోయినప్పటికీ కూడా మీరైతే కంప్లైంట్ చేయవచ్చు. మీ ఖాతాలో ఉన్న మొత్తానికంటే ఎక్కువగా డెబిట్ అయి ఉంటే కనుక మీకు ఆ డబ్బు తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉదాహరణగా మీ ఖాతాలో ₹40 మాత్రమే ఉంది. కనీస బ్యాలెన్స్ జరిమానా ₹100. అటువంటప్పుడు బ్యాంక్ ఏం చేస్తుందంటే కనుక మీ ఖాతాని -60 అయితే పెట్టేస్తూ ఉంటున్నారు ఇప్పటి వరకు. ఇక నుంచి అలా కుదరదు. ఈ బ్యాంక్ జరిమానా కూడా ₹40 లోపులోనే జరిమానా తీసుకోవాలి. లేదంటే ఎలాంటి ఛార్జీ లేకుండా ఉంచాలి. కానీ చట్టబద్ధంగా బ్యాంకు ₹100 జరిమానా వేసేసి మీ ఖాతాను -60 అయితే మార్చేసేవారు. ఇక నుంచి అలా చేయలేరని చెప్తున్నారు. ఈ రూల్స్ సాధారణ పొదుపు ఖాతాల మీద కూడా వర్తిస్తాయి. జన్ధన్ ఖాతాలు, ప్రాథమిక పొదుపు ఖాతాలు వంటి ఖాతాలు కూడా ఇందులో చేర్చబడతాయి. బ్యాంకు జరిమానా వేయాలని భావిస్తే ఖాతాదారుడికి ముందుగానే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. వాట్సాప్, అలా మెసేజ్, మెయిల్ లేదా యాప్ నోటిఫికేషన్ ద్వారా ఖచ్చితంగా చెప్పాలంటున్నారు. ఖాతాలో డబ్బు ఉన్నప్పుడే జరిమానా తీసుకోవాలి. బ్యాంకు ఈ నియమాలను కనుక పాటించకపోతే ఖాతాదారులకు ఆర్బీఐ కన్జ్యూమర్ గ్రీవెన్స్ సెల్లో లేదా సిఎంఎస్ పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చు. బ్యాంకులు మరెన్నో రకాల ఛార్జీలు వసూలు చేస్తాయి. అంటే మినిమం బ్యాలెన్స్ జరిమానా కంటే ఇంకో ముఖ్యమైన ఛార్జీలు వసూలు చేస్తూ ఉంటాయి. ఏటీఎం వాడకం మీద ఛార్జీలు, చెక్ బౌన్స్ ఫీజు, మెయింటెనెన్స్ ఛార్జీలు, ఎస్ఎంఎస్ ఛార్జీలు, ఇలా రకరకాలమైన ఫీజుల గురించి ఖాతాదారులకు ముందుగానే తెలియజేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఖాతాను ఎలా సేవ్ చేసుకోవచ్చు అంటే, నెలకు ఒకసారైనా స్టేట్మెంట్ చెక్ చేసుకోమంటున్నారు. బ్యాంక్ నుంచి వచ్చే మెసేజ్లు, నోటిఫికేషన్లు గమనించండి. ఏదైనా అనుమానాస్పద డెబిట్ అంటే డబ్బులు కట్ అవ్వడం లాంటివి ఏమైనా ఉంటే వెంటనే మీరు మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి మీరు క్లారిటీ తీసుకోండి. ఇకపై మీ ఖాతాలో డబ్బు లేకపోయినా జరిమానా పేరుతో మైనస్ బ్యాలెన్స్ చూపించడాన్ని ఆర్బీఐ అడ్డుకుంది. మీ హక్కులు తెలుసుకొని అవసరమైనప్పుడు వాటిని వినియోగించుకోండి అని అయితే చెప్తూ ఉంది. ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.